హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను పప్పు బీరకాయ చేస్తున్నాను. ఈ పప్పు బీరకాయ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ పప్పు బీరకాయ. దీనికోసం ముందుగా నేను 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాను. 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ పప్పు సగం బాయిల్ అవుతుండగా ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పప్పుతో సహా ఈ బీరకాయల్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బీరకాయ కందిపప్పుతోనే కాదండి, పెసరపప్పుతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వీడియో మీకు పెసరపప్పుతో కూడా చేసి చూపిస్తాను. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మరి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్న దాంట్లోని 3 టమాటాస్ కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఉల్లిపాయని కూడా సన్నంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటాలు ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. టమాటాలు ఆనియన్స్ చక్కగా కుక్ అయిపోయాయి. బీరకాయ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇందులోని 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నాను ముందుగా. దాన్ని గుజ్జు తీసి వేసుకున్నాను. పులుపులో పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. బీరకాయ పప్పు చక్కగా కుక్ అయిపోయిందండి. బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 5 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పోపుని పప్పు బీరకాయలోకి తిరగమూత వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా అండి? అయితే మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.